ఒకటి చెప్పండి సార్, అంటే లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయింది అంటున్నారు కదా, పార్టీ వెళ్ళిపోయిందనే వాళ్ళదా అంటే మొత్తం కూడా పార్టీ వెళ్ళిపోయింది అంటున్న దానికి అంటే ఇక్కడ ఎలాంటి చర్యలకు పాల్పడేవారు ఆమె పార్టీలో? అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర తగ్గించేయడం అంటారా, లేకపోతే ఇతర మీ పాత్ర ఏమైనా తగ్గించేయడమా, లేదంటే ఆమె సొంతంగా టికెట్లు ఇవ్వడం కానీ ఎవరితో డైరెక్ట్గా? ఆవిడకి పొలిటికల్ అంబిషన్ కనపడతా ఉంది దాంట్లో, అది సాధ్యమా అసాధ్యమా అనేటటువంటి తర్వాత సంగతి. ఆ రకంగా అనేది ఒక రకంగా ఇప్పుడు సభ్యులు ఎట్లా ఉంటారు, ఎమ్మెల్యేలు ఇది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వీక్ మైండ్స్ని పట్టుకుని వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు చెప్పడం అనేటటువంటిది పద్ధతి కాదు అనేటటువంటి దానిలో మనం చెప్పాం. కానీ దాన్ని కౌంటర్ చేసుకోవచ్చు అనేటటువంటి దానిలో కౌంటర్ కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఒకసారి ఎమ్మెల్యేలు అంతా పోతే మళ్ళీ పట్టుకొచ్చాము, మళ్ళీ వెళ్తే మళ్ళీ పట్టుకోవాల్సిన కాన్ఫిడెన్స్ ఉంది అనే ఒక ప్రయత్నం అన్న జరగటం అనేది కూడా చేయొచ్చు అనేది నా యొక్క విషయం. లక్ష్మీపార్వతి గారు అప్పుడు సూట్ కేసులో వచ్చేటివి చాలా మంది మదనపల్లి నుంచి దాదాపు 200 పట్టు చీరలు తీసుకొచ్చి ఇచ్చారు ఆమెకు. సూట్ కేసులు అవి అనేటటువంటివి ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఏం చేస్తారంటే చీరలు అవి పెడతా ఉంటారు. అవి అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయా అనేటటువంటిది నేను కొద్దిగా అంటే కింద స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఒక చీర ఏదైనా చేస్తే తీసుకోవచ్చు. దాదాపు 200 పట్టు చీరలు ఏకకాలం తెచ్చి ఇచ్చారు. 300 అండి, 300 పట్టు చీరలు ఎంత అవుతాయండి? ఇప్పుడు వాళ్ళు చూస్తున్నటువంటి ఒక ఎలక్షన్కి 50 కోట్లు 100 కోట్లు, ఒక రాజ్యసభ సీట్ ఇవ్వడానికి 100 కోట్లను 50 కోట్లు తీసుకుంటున్నారు రాజ్యసభ సీటుకి. అయ్యేం లెక్క? 100 పట్టు చీరలు ఏం లెక్క? ఒక చీర చేస్తే 10,000 రూపాయలు 15,000 రూపాయలు, ఆ రోజులో అయితే 60,000 రూపాయలు. అదేం లెక్క వేస్తారు? వాటి గురించి నేను మాట్లాడటం అనేది చాలా చిన్నగా ఉంటుంది నా స్థాయికి. ఒకసారి ఇక ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా, అలా వచ్చి అలా వెళ్ళిపోయింది, కారణం ఏమంటారు సార్? అన్నా తెలుగుదేశం పార్టీ అదే ఒక ఎమోషనల్గా స్టార్ట్ అయింది. అది సార్ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యి హరికృష్ణ చంద్రబాబు అదేవిధంగా ఆయన మంత్రి పదవి ఇచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా కానికుండానో లేకపోతే ఎలాగో చేయటం సంభవించిన తర్వాత ఆయన కూడా బాధపడి బయటకు వచ్చాడు. అన్నా తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించాడు. మళ్ళా తెలుగుదేశం పార్టీ 3 పార్టీలుగా అయిపోయింది. మామూలు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీనేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. ఇక్కడ ఎన్టీఆర్ అన్నా తెలుగుదేశం పార్టీ, లక్ష్మీపార్వతి గారు మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీ, అది కూడా పోయింది. అప్పటికి పోయింది అది అప్పుడు కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అది కూడా ఎప్పుడైతే రాజ్యసభలో ఆ విధంగా చేసిందో, ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేసింది 96. ఇందాక రామారావు గారు ముఖ్యమంత్రి అన్నారు కదా, దేవయ్య గౌడ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వయంగా అన్న మాట, ఈ సీటు నాది కాదు రామారావు గారిది. ఆ రోజు రామారావు గారు ఉన్నట్టయితే 96 ఎలక్షన్స్లో ఆయన స్వీప్ చేసేవారు. ఓకే, నేను జనరల్ సెక్రటరీ అన్నాను కదా, వచ్చేసి జనరల్ సెక్రటరీ అయిపోయాను కదా. జనరల్ సెక్రటరీ అయిన తర్వాత పార్టీ ఆర్గనైజేషన్ మొదలుపెట్టాం కదా. ఎలక్షన్స్ కనుక 96లో కనుక పార్లమెంట్ ఎలక్షన్సే వచ్చాయి, అసెంబ్లీ కాదు. అప్పుడు రామారావు గారు క్యాండిడేట్లు పెట్టేవాళ్ళు. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో రామారావు గారి పార్టీ ఇక్కడ స్వీప్ చేసేది. ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు, దేవయ్య గౌడ అయ్యేవాడు కాదు. దేవయ్య గౌడ స్వయంగా నేను కాదు, ఇది నాది కాదు, రామారావు గారు బ్రతికున్నట్లయితే రామారావు గారిది ఈ సీటు అని చెప్పి ఆయన అన్నమాట. అది సో ఆ రకంగా అది ఇందాక మీరు చెప్పిన దానికి వాస్తవం అనేటటువంటిది చెప్పదలుచుకుంది. అన్నా తెలుగుదేశం పార్టీ మళ్ళా అన్నా తెలుగుదేశం పార్టీ అనేది హరికృష్ణ గారు ఆధ్వర్యంలో చేసింది. ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ 98. తెలుగుదేశం పార్టీలో మీ పాత్ర ఏమి సార్? అన్నా తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఖాళీగానే ఉన్నాను ఇక. సో రాజ్యసభ పార్టీలో చేరాను. నేను చేరిన తర్వాత స్టార్ట్ చేశారు ఆర్గనైజేషను, జిల్లాలు తిరగటం మొదలుపెట్టాడు హరికృష్ణ. మొదలుపెట్టిన తర్వాత హరికృష్ణ మధ్యలో నాకు అర్థమైంది ఏంటంటే ఇది సాధ్యం కాదు అని అర్థమైంది నాకు. ఇది ఏదైనా కారణాలుగానే ఉండే. నేను యాక్చువల్గా ఆ టైంలో ఒక పత్రిక కూడా నడిపాం, అన్నా తెలుగుదేశం పార్టీ అని. వీక్లీ వన్స్ మామూలు ఫుల్ 4 పేజీలు వస్తుంది. దానికి నేను ఎడిటర్గా ఉండేవాడిని. దానికి ఎడిటోర్లే కాదు, మొత్తం A to Z నేనే చేసేవాడిని. సిడీ చేసి కళాజ్యోతుల ప్రింట్కి పంపించేవాడిని 10 పేజీలు. అది వారం రిలీజ్ కాగానే తెలుగుదేశం ఆఫీస్లో మొత్తం చదువుతూ ఉండేవాడు అది. సో ఆ రకంగా నా పాత్ర అట్లా ఉండేది.
తర్వాత ఎలక్షన్స్లో నిలబడ్డారు, ఏం రావని చెప్పాము మేము. కాదు అన్నీ మనకే వస్తాయి అన్నాడు హరికృష్ణ గారు. నేను మధ్యలో చదువుకుని వచ్చేసాను నేను. ముందుగానే నాకు చదువు కాదంటే లేదు ఈయనకేమో తెలీదు, నేను పేపర్ కూడా క్లోజ్ చేసేసి కంప్యూటర్ అవన్నీ కుర్చీలు వెంచులు తీసేసి వచ్చేసాను. ఆయన వందలు పడిపోయాడు అది అన్నారు. అయితే హరికృష్ణ ఆయనకు డిపాజిట్ రాలా, ఆయనకి డిపాజిట్ రాలా, ఒక్క మనిషికి వచ్చిన డిపాజిట్. అది రాయలసీమలో రామదాస్ చౌదరి ఏ నియోజకవర్గం అది మదనపల్లి నియోజకవర్గం, అది ఒక్కటే వచ్చింది, మిగతా ఎవరికి డిపాజిట్లు రాలా. ఇక ఆయన మళ్ళీ జరిపాడు. ఎలా అనిపించింది సార్ మీకు అదంతా? మీరు ఇటుక పేర్చి స్థాపించిన తెలుగుదేశం పార్టీ అది వెళ్ళిపోయింది, ఇటు వస్తే అన్నా తెలుగుదేశం, అటు చూసే లక్ష్మీపతి, ఈ తెలుగుదేశం పార్టీలు ఎన్ని చెప్పాలంటే నేను కాంగ్రెస్లో చేరేటప్పుడు కాంగ్రెస్లో ఇక ఏదో ఒక రాజ్యసభ కూడా అయిపోయింది, ఏదో పార్టీలోకి నేను రావాలి. 2004 ఎలక్షన్స్ ముందనమాట, ఒక 6 నెలల ముందు అనుకుంటాను. ఏం చేయాలని తెలియక ఇక నేను నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టాను. నియోజకవర్గంలో మీటింగ్లో అందరినీ పిలిచాను. అది ఇంకొల్లో మీటింగు, ఆ మీటింగ్లో అక్కడ ఎయిడ్ చేశాను నేను. నాకు తెలుసు ఇక నేను నెక్స్ట్ కాంగ్రెస్సే ప్రస్థానం అవుతుందేమో అనేటువంటి, అరే ఇంత వ్యతిరేకించి ఇంత చేసినటువంటి వాళ్ళము ఈ పార్టీని ఇట్లా పార్టీలో ఏదంటే నా చెప్పానే గుంజల బాతడం దగ్గర నుంచి రంకాయతలు ఎత్తించడం దగ్గర నుంచి పాంప్లెట్లు పంచడం దగ్గర నుంచి చేసిన వాళ్ళం. ఇంకా ఎక్స్ట్రీమ్ చెప్పనా, ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఈ ట్రైనింగ్ క్లాస్లో మొట్టమొదట పార్టీ పెట్టినప్పుడే ఇక్కడ రామకృష్ణ ఇన్స్టిట్యూట్లో ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టాం. ఆ ట్రైనింగ్ క్లాస్లో భోజనాల దగ్గర ఇస్తరాకులు వేసేవాళ్ళు ఇస్తరాకు తీసేవాళ్ళు లేకపోతే నెక్స్ట్ బ్యాచ్కి ఇస్తరాకులు తీయాలంటే ఇస్తరాకు తీసేయాలి. నేను తీసేసా, నేనే ఫీల్ కావాలా, నేనేమి అదేమో పుట్టిన మీరు ఉన్నత కుటుంబం వదిలేసేయి. ఇది పొలిటికల్ యాక్టివిటీ అనుకున్నాను. ఓకే, పొలిటికల్ యాక్టివిటీ అంటే ఇది దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ కదా, కృషి అంటాం. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఇటువంటి పనైనా చేయడానికి సిద్ధం కావాలి. మనం పలానాని పేరు వేసుకుని కూర్చోకూడదు. ఆ స్థాయిలో కారు నడపాల్సి వస్తే కారు నడపాలి, ఇసురాకు తీసేయాల్సి వస్తే ఊడవాల్సి వస్తే ఊడాలి, టెంట్ వేయాలి సరే టెంట్ వేయాలి, కాగితం కట్టాలంటే కాగితం కావాలి, పాంప్లెట్ పంచాలంటే పంచాలి అనేది. ఇంకా చెప్పిన బ్యాడ్జెస్ అమ్మేవాళ్ళం. బ్యాడ్జెస్ రామారావు గారి తెలుగుదేశం బ్యాడ్జెస్ని డబ్బాలు పెట్టించి కూర్చుని కౌంటర్లు పెట్టించి అమ్మించేవాళ్ళం. ఎందుకంటే అది కూడా ఒక సేవ కార్యక్రమం, అది కూడా ఒక సేవ అంటే అది కూడా పొలిటికల్ యాక్టివిటీ. అలా చేసిన పార్టీ అని చేతులు ఒకసారి చూసుకుని ఒక్కసారి ఏడ్చేసాం. ఇక అంతే. ఇక తర్వాత నేను ఆ 4 జిల్లా కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఆ 4 జిల్లాల్లో ఒక 20 కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళి ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి అందరినీ ఓపెన్గా పిలిచి ప్రెస్ ముందు అడిగేవాడిని. మీరు ఎట్లా తీసుకుంటే అట్లా నిర్ణయం అనేవాళ్ళు. దాదాపు ఆ 4 జిల్లాల్లో నేను ఒక 2 నెలల పాటు నేను తిరిగాను నేను బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. ఎందుకంటే నాకు రంగా గారి గురించి చెప్పేవారు. రంగా గారు రంగులు మార్చిన రంగా వంగవీటి కాదు, ఆచార్య రంగా గారు పార్టీ స్వతంత్ర పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన ఫాలోవర్స్ చాలా విభేదించారు ఆయన్ని. ఎందుకు ఒక మాట మాత్రమైనా చెప్పలేదు ఈయన అని ఆయన రంగులు మార్చిన రంగా అని చెప్పి ఆయన మీద విమర్శ ఉండేది. రంగా గారు అంటే మామూలు ఆయన మనిషి కాదు, టాల్ మన ఆంధ్ర పాలిటిక్స్లో నెహ్రూకి ఈక్వల్గా ఆయన జోడించిన మనిషి, అంత నిష్ణాతుడు, అంత నాలెడ్జబుల్ మ్యాను, అంత క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి. ఆయన్నే వీళ్ళు ఇట్లా అన్నారు పార్టీ మారినందుకు అని భయపడేదంటే అట్లాంటిది ఉంటే నేను సైన్స్లే కదా చేయకూడదని కాదు, అలా కనుకంటే మళ్ళీ మనం చండాలంగా ఉంటుంది, అసలు అట్లా అనిపించుకోకూడదని చెప్పి నేను ఆ 4 జిల్లాల్లో, ఎందుకంటే ఆ 4 జిల్లాలో కదా ఇటువంటి అంత రంగారెడ్డి కూడా ఆ 4 జిల్లాలో ఎక్కువ ఉండేది, అంటే కమ్యూనిటీ వెళ్ళి ప్రతి చోట మీటింగ్ పెట్టి మీరు ఇట్లా జరిగింది ఏం చేయమంటారు అని చెప్పి మీరు ఎట్లా తీసుకున్నారు అని చెప్పి అప్పుడు ఆ తర్వాత నేను కాంగ్రెస్లోకి వచ్చాను. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు
నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.